ఇదేంటో తెలుసా, వైఫై డాష్ కెమెరా కార్లకి ఫ్రంట్ మిర్రర్ కింద ఉంటది అనమాట. ఇలాంటిది ఇప్పుడు నేను చేసే వీడియో ముందు ఎవరైనా చేశారో లేదో నాకు తెలియదు కానీ 95% అందరికీ తెలుసు ఇదేంటో. మనం ఇప్పుడు 3 విధాల కింద చెప్పుకుందాం. ఆ కెమెరా అసలు ఏమేమి చేయగలదు, ఉండడం వల్ల మనకు లాభాలు ఏంటి, మనకు నష్టాలు ఏంటి. ఈ కెమెరా అసలు ఏమేమి చేయగలదు అని అంటే, ఇదేమో బయట వైపు రికార్డింగ్ చేస్తుంది, ఇదేమో లోపల వైపు రికార్డింగ్ చేస్తుంది. లైవ్ అనమాట. 2 minutes లైవ్ వెళ్ళిపోద్ది, ప్రతిదీ వెళ్ళిపోతుంది వాళ్ళకి. మనం ఏం మాట్లాడుతున్నాము, కార్ ఎంత స్పీడ్ వెళ్తుంది, మనం ఏ రోడ్ లో ఉన్నాము, ఇలాంటి కెమెరాలు ఇండియాలో కూడా వచ్చేసినాయి. ఖచ్చితంగా కనీసం 2-3 ఉంటారు దాని గురించి తెలియని వాళ్ళు. వాళ్ళకైనా ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి, వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవుతుంది. దీని వల్ల లాభాలు ఏంటో చూద్దాం. ఒకవేళ ఎవడైనా రాంగ్ రూట్ లో వచ్చి మిమ్మల్ని గుద్దినా అది మనకే కదా లాభం. ఇంకా అవతలోడు అరబోడైనా పోలీసుడైనా ఎవడైనా సరే ఈ కెమెరాలో ఉన్న వీడియో చూపితే ఎవరి తప్పు తెలిసిపోతుంది. అంటే మన తప్పు లేకపోతే చెప్తున్నాను. అరబోలి పిల్లలు చాలా దూలగాలు ఉంటారు, వెనకాల మగోళ్ళు చాలా దూలగాలు ఉంటారు. కారు తోలుతున్నప్పుడు కొల్లు మూసేయడాలు, పీ కట్టుకుని నొక్కేయడాలు, నేను డ్రైవింగ్ చేస్తాను అని చెప్పేసి అండాలో, లేకపోతే డ్రైవర్ నన్ను బూతులు తిడుతున్నాడు, అలా తిట్టాడు ఇలా తిట్టాడు అని చెప్పేసి అబద్ధాలు చెప్పి పిల్లలు ఉంటారు కొంతమంది. ఏమో చెప్పలేం కదా, ఎవరిని నమ్మలేం. కాబట్టి అది కూడా మనకి ఉపయోగం ఆ కెమెరా ఉండటం వల్ల. ఇంకో విషయం ఏంటంటే నెట్ ఉంటేనే ఆ కెమెరా పనిచేస్తుంది. కాబట్టి కెమెరా ఆన్ అయినట్టు వైఫై ఆన్ అవుతుంది, మనకి నెట్ బ్యాలెన్స్ కలిసి వస్తుంది. ఖత్తర్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, ఖత్తర్లోని దుబాయ్లోని. ఎందుకంటే ఖత్తర్లోని దుబాయ్లోని రేట్లు చాలా ఎక్కువ నెట్. ఒకవేళ కారు వేరే డ్రైవర్ వేసుకెళ్ళినా, లేకపోతే మేడం వాళ్ళ కొడుకు పెద్దోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా వేసుకెళ్ళి గీతలు ఎట్టుకుని వచ్చినా, లేదంటే వాళ్ళు ఏమైనా చిన్న డ్యామేజ్ చేసినా, అదిగో తారీఖున వెళ్ళలేదు మీ ఒడిలేడు అని చెప్పేసి చెప్పుకోవడానికి కూడా ఉంటారు. కొంతమందికి సేఫ్ ఆ కెమెరా ఉంటే. కానీ దాని వల్ల నష్టాలు ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళ కన్నా మాలాంటి వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే మాకు ఇక్కడ ఫ్రెండ్స్ ఆలయాలు ఉంటారు, మేడంని ఎక్కడైనా దింపేసి ఇంటికి వెళ్ళిపోమంటది కదా. ఆ టైంలో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి కాసేపు మాట్లాడుకుని ఇంటికి వెళ్ళిపోదాము అని అనుకోవడానికి ఉండదు. ఇంకా చూస్తారు కదా, ప్రతిదీ చూస్తారు, పిన్ టు పిన్ చూస్తారు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఎంత స్పీడ్లో ఉన్నావు ఏంటి అన్ని చూస్తారు. నేను ఇంటికి వచ్చిన కొత్తలో కెమెరా ఉండేది కార్లో. అయితే ఎక్కడో కానీ వెళ్తుంటే రోడ్డు మిస్ అయిపోయాను. వెంటనే మేడం కెమెరా ఆన్ చేసి ఆన్లైన్లోకి వచ్చేసి, ఇటు ఎందుకు వెళ్తున్నావు, ఇటుకోదు లెఫ్ట్కి తిప్పు రైట్కి తిప్పు, మొత్తం దారి ఆ కెమెరాలో ఉండి రోడ్డుని చూస్తా నన్ను చూస్తా చెప్పింది. బుర్ర పాడైపోయింది నాకు ఆ రోజున. అయ్యి బాబు ఇలా ఉన్నదేంట్రా బాబు, ఇంకేం చేస్తాం. అరబీ వాళ్ళు మాట్లాడితే మనకు వినపడుతుంది, అంటే మనం మాట్లాడేది వాళ్ళకి వినపడదా. ఓకే మేడం, నెక్స్ట్ ఏంటి మేడం అంటే పక్కకి తిప్పు, ఆ పక్కకి తిప్పు అని చెప్పేసి అనేది. టెక్నాలజీ వచ్చేసిందంటే అప్పుడు 2 సంవత్సరాల క్రితం చెప్తున్నాను ఇదంతా. ఇప్పుడు మొత్తం మారిపోయింది. అడిగితే వెళ్ళమంటారు. ముందంటే అడగకుండా వెళ్ళిపోయే వాళ్ళు. ఫ్రెండ్ దగ్గరికి కానీ లేదంటే ఏమన్నా సామాన్లు కొనుక్కోవాలనుకుంటే సామాన్లకు కానీ ఈజీగా వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు అలాగే ఏమీ లేదు, మొత్తం మారిపోయింది కదా. ఇప్పుడు అంత ఫ్రీడమ్ ఉండదు అనమాట కార్ విషయంలో. ఇప్పుడు నేను చెప్పి కెమెరా 2 సంవత్సరాల క్రితం ఉంది. ఇవన్నీ టెక్నాలజీ అంతా ఏఐ వచ్చేసింది, ప్రతిదీ ఇంకా క్లియర్ గా తెలిసిపోతుంది వాళ్ళకి. ఇంతకు ముందు అనుకో కోపం వచ్చిన ఏంటి ఇలా అంత మానవుడు వీడియో చెప్తున్నారని ఏది తిట్టుకునే వాళ్ళు, లేకపోతే ఇలా గుద్దులేసేసి వాళ్ళు పక్కన ఉన్నదాన్ని, లేదా స్టీరింగ్ ఇలా కొట్టేసి వాళ్ళు. ఇప్పుడు అది కూడా లేదు చేయడానికి. అలా ఈ లైవ్లో చూస్తారు. మనం అనుకుంటాం వాళ్ళు ఎక్కడ చూస్తారులే, అంత మనం చూస్తా కూర్చుంటారని అనుకుంటాం. ఏమో ఎవడ తెలుసు. కెమెరా ఒక్కలే చూడరు కదా, మేడం చూడొచ్చు, బాబా చూడొచ్చు, మేడం వాళ్ళ కొడుకు చూడొచ్చు, కూతురు చూడొచ్చు, కోడలు చూడొచ్చు, మనవరాళ్ళు చూడొచ్చు. చెప్పలేము ఎవరు చూస్తారో ఏటయ్యాన్ని. కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ కొత్తగా వచ్చే వాళ్ళు కానీ కెమెరా విషయాల్లో. కద్దమ్మాలు ఉంటారు కదా ఆడోళ్ళు, వాళ్ళని సరే గుర్తుపెట్టుకోండి. కెమెరా మూలన ఎక్కడో బిగించుంటది, అలాగా మూలన ఎక్కడో. మనం అనుకుంటాం వాళ్ళు ఏం చూడరులే అని అనుకుంటాం, చూస్తారు. ఇప్పుడు మా ఇంట్లో కెమెరాలు ఉంటాయి కదా కిచెన్ లోని, కద్దమ్మాలతో మేడం మాట్లాడుతుంది ఇలా చూస్తా ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేసి. నేను తెలుగులో మాట్లాడుతున్నాను, వాళ్ళు అరబీలో మాట్లాడతారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏం వండుతున్నారు అని చెప్పేసి ఇలా మాట్లాడేది ఫోన్ లో. బుర్ర పాడేవి నాకు ఎంత టెక్నాలజీ ఏంట్రా బాబు. మీరు ఆడోళ్ళు కూడా కోపం వచ్చేసిందని చెప్పేసి అవి సామాన్లకి ట్రేస్ చేయడాలు, లేదంటే ఏదైనా ఇప్పుడు మీకు నచ్చిన వస్తువు ఉంది, చాలా మందికి ఐస్ క్రీమ్ అన్న కేకులు అన్న ఇష్టం, అరబులు తెలియకుండా పట్టుకెళ్ళిపోయినా అది తలపోటే కదా చూస్తారా. అది ఎందుకు నువ్వు పట్టుకెళ్ళావు, నీకు పట్టుకోవాలని 12 అని చెప్పేసి మళ్ళీ గొడవకు వస్తారు. చాలా జాగ్రత్తగా ఉండండి కెమెరాల విషయాల్లో. కనీసం మనస్ఫూర్తిగా తిట్టుకోవడానికి కూడా లేదు ఇప్పుడు మన ఎవరికైనా. మొత్తం మారిపోయింది కదా, ఏఐ వచ్చేసింది. ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్. నాకు సరిగ్గా తిరగట్లేదు. మనం ఏం మాట్లాడుకున్నాం అప్పుడు, మనం ఇంతకు ముందు అనుకో వాళ్ళ భాష మనకు అర్థమయ్యేది కాదు, మన భాష వాళ్ళకి అర్థమయ్యేది కాదు. ఇప్పుడు వాళ్ళు ఏదైనా మాట్లాడుతుంటే మనం ఎలాగ ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ చూస్తున్నాం. వాళ్ళు కూడా మనం తిట్టి మాటలన్నీ ట్రాన్స్లేట్ చేసుకుని వాళ్ళ ఫోన్ లో చూడొచ్చు, లేదంటే చాలా వచ్చేసినాయి కదా జెమిని, తర్వాత ChatGPT అట్లో పెట్టి కూడా ఈ మాటలకు అర్థం ఏంటని చెప్పేసి అడిగారు అనుకో, ఓస కూర్చున్నాడు చెప్తుంది. అంత మారిపోయింది ప్రపంచం. ఇంతకు ముందులా లేదు. ఇంతకు ముందు ఎంత బాగుండేది. మేడం ఎక్కడైనా దింపేసి సరదాగా అలా వెళ్ళి వచ్చేసి వాళ్ళము. లేకపోతే పని మనుషులు అంటే చాలా మంది కోపం వస్తుంది. కద్దమాలు కూడా మేడం ఉంటే పని చేసేవాళ్ళు, లేదంటే సరదా కూర్చుని ఫోన్ నొక్కోవడమో లేకపోతే ఏదో చేసుకునేవారు. ఇప్పుడు అలా కాదు, లైవ్. ఇంకా ఒక మనిషి అక్కడ నుంచి ఇప్పుడు పని మనిషి ఇంకో కద్దాం ఇప్పుడు వంట చేస్తుంది, ఇదిగో కద్దాం ఇప్పుడు చేస్తుంది అని చెప్పేసి మనిషి నుంచి చెప్తే ఎలా ఉంటది. ఇంకా ఎవరో మనం చూస్తున్నట్టే ఉంటది.
మనం ఎవరో చూస్తున్నారు అన్న ఇదిలోనే ఉండాలి, ఇంకా పని చేసినంతకాలం ఫ్రెండ్లీగా ఉండి ఇల్లు పర్లేదు కానీ మాలాంటి ఇల్లు అయితే బాగా తీరిపోద్ది. సరే మరి ఇలా ముగింతున్నాను. ఈ వీడియో ఎంతో కొంతమందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు లైక్ చేయడం వల్ల మీ ఏరియాలో ఉన్న వాళ్ళకి కూడా చూపించదు నా వీడియో. కొంచెం నన్ను ప్రోత్సహించండి. నేను కూడా కొంచెం యూట్యూబర్ అవ్వాలని నాకు ఎప్పటి నుంచో ఉన్న కోరిక. నా పాత వీడియోలు చూసే ఉంటారు, బండి స్టంట్ వీడియోలు చేశాను కదా, ఎప్పుడు అదన్నీ 2016-15 టైంలో చేశాను. అప్పుడు నాకు తెలీదు కెమెరా పెట్టుకుని అటు ఇటు మొత్తం ఊళ్ళన్నీ చూపితే బోల్డ్ సబ్స్క్రైబర్లు వచ్చేస్తారని నాకు తెలియదు. అంత బుర్రలేదు, వదిలేసాను, ఇంక పట్టించుకోలేదు యూట్యూబ్ని. కానీ యూట్యూబ్ చేయాలన్నది నా కళ, కోరిక. చూద్దాం ఎంతవరకు వెళ్తాము. మీ చేతిలోనే ఉంది. మీరే నన్ను అందరిని లాక్కొచ్చినట్టు మీరు కూడా నన్ను పైకి లాక్కు రావాలి.